ఓం నమో వెంకటేశాయ. మన ఆంధ్రదేశాన అందరికీ సుపరిచితులైన జ్యేష్ఠ పాత్రికేయులు శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారు వారి 75వ జన్మదినం సందర్భంగా భాగ్యనగర్లో ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. ఎంతోమంది లబ్ధప్రతిష్ఠులైన చాలా పెద్ద పెద్ద అతిరథ మహారథులందరూ వచ్చారు. కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. శాస్త్రి గారు ఆంధ్రభూమికి అంటే దినపత్రిక ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తుండేవారు. వారిని మొట్టమొదట నేను ఎప్పుడు కలిశాను అంటే బాసర నుంచి తిరుమల మొదటి పాదయాత్ర పూర్తయిన తర్వాత అప్పుడు వారిని కలవడానికి వారి పత్రికా కార్యాలయానికే వెళ్ళాను. దాదాపు ఒక గంట సేపు నాతోనే వారు మాట్లాడారు. ఇప్పటికీ 18 సంవత్సరాల క్రితం. అయితే ఎలా పాదయాత్ర సాగింది, జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎలా తిరిగాము, ఎన్ని గ్రామాలు వెళ్ళాము, ఇవన్నీ కూడా వివరించి చెప్పాను. ఇన్ని దేవాలయాలు దర్శనం చేసుకొని వచ్చారా అని ఆయన ఉండే సీట్లో నుంచి లేచొచ్చి నాకు నమస్కారం చేశారు. ఈ పాటికే ఇన్ని దేవాలయాలు తిరిగారు కదా, మీకు చాలా పవర్స్ వచ్చేసి ఉంటాయి, చాలా అద్భుతమైన శక్తులు కూడా వచ్చి ఉంటాయి, దేవాలయాలు అంటే చిన్నమాట కాదని చెప్పి వారు అన్నారు. మన ధర్మం పట్ల వారికి ఉండేటువంటి అవగాహన లేదా వారికి ఉండేటువంటి ఒక నిబద్ధత, దేవాలయం గురించి మాట్లాడటం కాదు, ఆ దేవాలయం పట్ల వారికి ఉండేటువంటి అకుంఠితమైనటువంటి దీక్ష, అవగాహన. శాస్త్రి గారు ఎలా పరిచయం ఉంటే అయోధ్య ఉద్యమం జరుగుతున్నప్పుడు మొదటి దశలో పత్రికల్లో వార్తలు వచ్చేవి కాదు. తర్వాత వ్యతిరేకంగా వచ్చేవి. కానీ రామశిలా పూజలు జరగటం, దాంట్లో వాడవాడలా విపరీతంగా హిందుత్వ భావనతోటి, రామభక్తితోటి కార్యక్రమాలు జరుగుతూ ఉండటం చూచి మిగతా అన్ని లౌకిక విధానం అని అనుకునేటువంటి పత్రికలన్నీ వాటి పంథాన్ని మార్చుకున్నాయి. కానీ ఒక ఆంధ్రభూమి మాత్రమే రామజన్మభూమి ఉద్యమం తొలినాటి నుండి ఒక పద్ధతి ప్రకారము దాన్ని ప్రచారం చేయటం కావచ్చు, అవగాహన కల్పించటం కావచ్చు, వ్యాసాలు రావటం కావచ్చు, సంపాదకీయాలు రావటం కావచ్చు, వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా రావటం కావచ్చు జరిగింది. అందుకనే ఎక్కడ బస్టాండ్లో దొరుకుతుంది, ఎక్కడ కిళ్ళి బడ్డీ దగ్గర దొరుకుతుందని సైకిల్ వేసుకొని పోయి ఆంధ్రభూమి పత్రిక మామూలుగా అయితే ఒకటి కొనుక్కునేవాళ్ళము. కానీ అయోధ్య ఉద్యమం అప్పుడు 5-10 కొనుక్కొని వచ్చి మనం అక్కడక్కడ కార్యకర్తల ఇళ్లలో ఇచ్చి అందరూ కూర్చొని చదువుకోండి అని చెప్పేవాళ్ళం. ఈ విషయం నాకు బాగా గుర్తు ఉంది. ఆ తర్వాత 2006లో దేవాలయ పరిరక్షణ ఉద్యమము ఆంధ్రప్రదేశ్లో చాలా ఉవ్వెత్తున ఎగిసిపడింది. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కావడం, దేవాలయాల భూములను ప్రభుత్వము ఇళ్ళు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, దాని మీద మనం వెళ్ళి హైకోర్టు నుంచి స్టే తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఆ సందర్భంలోనే దేవాలయ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక సంస్థని ఏర్పాటు చేశారు. అందులో నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవాడిని పూర్వాశ్రమంలో. అప్పుడు శాస్త్రి గారు తారనాకలో ఉండేవారు. శాస్త్రి గారు మన సద్గురు శివానందమూర్తి వారికి చాలా అత్యంత సన్నిహితమైన శిష్యులు వారు. కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర సమావేశం జరిగింది. జి పుల్లారెడ్డి గారు, ఇంకా మాజీ డీజీపీలో 2-3 వీళ్ళందరూ కూడా అక్కడికే వచ్చారు. పర్వతరావు గారు, అనేక మంది అక్కడికి వచ్చారు. అంటే తార్నాకలో శాస్త్రి గారింటికే వచ్చారు. శాస్త్రి గారింటికే సద్గురు శివానందమూర్తి గారు కూడా వచ్చారు. వాళ్ళ ఇంట్లోనే దాదాపు 25-30 మందిని కూర్చున్న తర్వాత అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేరుగా కలవాలి, దేవాలయాల గురించి చెప్పాలి అనుకున్నప్పుడు అందరూ కూడా ఏకోన్ముఖంగా శివానందమూర్తి గారి ఆధ్వర్యంలోనే ప్రతినిధి బృందం వెళ్ళాలని చెప్పి అనుకోవటం. ఆ తర్వాత ఒక రోజు శాస్త్రి గారు మరి సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకోవటం, అందరం కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఛాంబర్లోని కూర్చోబెట్టుకొని, ఆయన కూర్చునేటువంటి కుర్చీలో కాకుండా శివానందమూర్తి గారికి సమీపంలో కొద్ది దూరంగా కుర్చీలో కూర్చుని, మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి,
మీరు ఏదైనా ఒక మాట మా వాళ్ళతో చెప్తే అయిపోయేది కదా, మీరు రావాలన్నా బయలుదేరి మేము చేసి పెడతాం కదా అని చెప్పి వెంటనే ఆయన ఆదేశించారు. అది వేరే విషయం. కానీ శాస్త్రి గారితోటి ఇట్లా ఈ దేవాలయ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా వాళ్ళ ఇంటి దగ్గరనే కలిసాం. అదైన తర్వాత తరచూ ఆ తర్వాత కలుస్తూనే ఉన్నాం. వారు తర్వాత పత్రికకు మాత్రమే పరిమితం కాకుండా, ఆంధ్రభూమికి పరిమితం కాకుండా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఆ అంశం మీద అధ్యయనం చేసి ఒక్కొక్క పుస్తకం రాశారు. గాంధీజీ గురించి కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గురించి కావచ్చు, ఏది చరిత్ర ఇది చరిత్ర అని కావచ్చు, ఆంధ్రుల చరిత్ర అని కావచ్చు, ఒక్కొక్క అంశాన్ని తీసుకుని కూలంకషంగా అధ్యయనం చేసి అనేక పుస్తకాలు ముందేసుకొని సంవత్సరం 2 సంవత్సరాలు దాని గురించి అధ్యయనం చేసి అందులో నుంచి ముఖ్యమైనటువంటి సారాంశాలు తీసుకుని నిజానిజాలు నిగ్గుదేల్చేటువంటి పని చేశారు. అందుకనే ఇప్పటికి కూడా మన చరిత్ర మనం తెలుసుకోవాలంటే, మన దేశం మీద ఎవరెవరు దండయాత్రలు చేశారు, ఎవరెవరు ఎలా ఎలా మనల్ని విధ్వంసం చేశారు, లేకపోతే ఇంకా అనేక రకాలుగా కష్టపెట్టారో తెలుసుకోవాలంటే ఏది చరిత్ర ఇది చరిత్ర అనే 2 పుస్తకాలు చదవాలి. అట్లాగే ఆంధ్రుల చరిత్ర అనేది కూడా, అసలు ఆంధ్రులు అంటే ఎవరు, ఆంధ్ర జాతి ఏమిటి, ఎలా విడిపోయినాము, ఎలా కలిసాము, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా విశదీకరించి ఆ పుస్తకం రాశారు. ఈ విధంగా వారు ఒక్కొక్క అంశాన్ని తీసుకుని పుస్తకం రాస్తారు. ఇప్పుడు కూడా ఏదో ఒక పుస్తకం రాస్తున్నారు వారు. అందువల్ల శాస్త్రి గారు ఒక మేధోమథనం చేసేటువంటి ఒక ఏమంటాం పాత్రికేయులుగానో సంపాదకీయ, అది ఏదో వృత్తి కోసం జీవనం కోసం ఉండొచ్చు. కానీ వాటికంటే అతీతంగా వారు హిందుత్వానికి కట్టుబడినటువంటి ఒక క్రూసేడర్ లాంటి వాడు, హిందూ క్రూసేడర్ అనవచ్చు. ఆ రకంగా అనేక మందిలో చైతన్యాన్ని నింపడానికి ఎంతమంది, కొన్ని వేల మంది రోజున ఆయనకి ఈ సామాజిక మాధ్యమాల యొక్క అనుచరులు ఉన్నారు. అంతేకాకుండా వారు వ్రాసినటువంటి పుస్తకాలు లక్షల కాపీల్లో అమ్ముడుపోయినాయి. వాళ్ళ ఇంటికే వచ్చి తీసుకోబోతూ ఉంటారు. కాబట్టి పుస్తకాల ద్వారా సంచలనం, ఈరోజు రేపు పుస్తకం చదివేవాడు లేడు. అటువంటి పరిస్థితుల్లో అందరి చేత పుస్తకం చేతపట్టించారు. కాబట్టి ఎంవీఆర్ శాస్త్రి గారు ఈ 75 సంవత్సరాల జీవన సాఫల్య పురస్కారాన్ని పొందటం అత్యంత సహజమైనటువంటి విషయం. దీని పట్ల మన అందరికి కూడా ఎంతో వారిని గౌరవించుకోవటము, లేదా వారిని గౌరవించినట్లయితే ఆ గౌరవం మొత్తం మన ధర్మానికి, మన సమాజానికి దక్కిందని చెప్పేసి భావించవాలా అని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ఇంకా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఇప్పటికి కూడా వారు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలా విషయాల్లో వారి అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. చాలా ఆవేశము, చాలా ఆవేదన ఉంటుంది, చాలా ఆవేశం ఉంటుంది. అంటే సమాజం యొక్క పరిస్థితి కూడా అలా ఉంది. కాబట్టి వారి యొక్క జీవన సాఫల్య పురస్కారాన్ని గ్రహించటం, అందరూ వచ్చి వారిని శ్లాఘించటం, వారి గొప్పతనాన్ని చెప్పటం అనేటువంటిది అత్యంత సహజమైన విషయం. నాకున్న కొద్దిపాటి పరిచయం, చాలా తక్కువ కొద్దిపాటి పరిచయాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేయాలని అనిపించి ఈ విధంగా మాట్లాడుతున్నాను. జై శ్రీరామ్.